అట్లాంటి విమర్శలు అది కొంత వివాదమైనప్పుడు వ్యక్తిగతం అంటున్నారు, లేకుంటే వాళ్ళ మీద ఏం చర్యలు ఉండట్లేదు అనేటువంటి విమర్శ కూడా ఒకటి ఉంది. అది ఏ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా, ఆ పార్టీ అయినా, అంటే బహుశా ఒక లీక్ లాగా ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడతారు, ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనే దాన్ని బట్టి కూడా అదొక స్ట్రాటజీలో భాగం కావచ్చు, మీ పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా. కానీ ఇప్పటికైతే ఇక్కడైతే వ్యక్తిగతం అంటున్నారు. కానీ ఇది వ్యక్తిగతం అనేది పక్కన పెడితే ఇష్యూ అయితే ముందుకొచ్చింది. న్యాయ వ్యవస్థ వర్సెస్ చట్టసభల మధ్య ఉన్నటువంటి ఇది. యా, గుడ్ ఈవినింగ్ పివి గారు, రెస్పెక్టెడ్ ప్యానలిస్టులు అందరూ కూడా. పెద్ద డెకోరం మెయింటైన్ చేయగల మంచి ప్యానల్ ఇది. చర్చించగల కూడా దానికి కూడా అర్హత ఎక్కువగా ఉన్న ప్యానల్. ఒకటి, అది పొలిటికల్ స్టేట్మెంట్. ఏది మా ఎంపీలు మాట్లాడినరు కానీ అది మా విధానం కాదు అనేది అది రాజకీయమైన స్టేట్మెంట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ పార్టీ, ఇప్పుడు వెనకటికి మోదీ గారిని ఒక కామెంట్ చేసిండ్రు మా సీనియర్ కాంగ్రెస్ లీడర్. చేసినప్పుడు మేమేమి ఇట్లా ఉపేక్షించి అది ఆయన వ్యక్తిగత అయిన అంశం, అది దాన్ని మేము మా పార్టీ విధానంగా తీసుకోలేమని పెట్టలే, ఇమీడియట్గా సస్పెండ్ చేసినాం. అట్లనే గాంధీని చంపిన గాడ్సేకు గుడి కట్టాలని వాళ్ళ ఎంపీ అంటారు, అది ఆయన వ్యక్తిగత విధానం అంటారు. లేకపోతే ఎవరైనా ఏదైనా కామెంట్ చేసినప్పుడు వాళ్ళ తల తల నరికేయాలని ఒక ఆయన అంటాడు, అంటే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటారు, కానీ వీళ్ళేం సపోర్ట్ చేయరు. అదే అమిత్ షా అంబేద్కర్ గారిని కించపరిచేటట్టుగా మాట్లాడతాడు, అసలు దాని మీద వాళ్ళ పార్టీ స్టాండే ఉండదు. కాబట్టి ఇది బీజేపీ తను అనుకున్నది ఇతరులతో చెప్పించడం, పార్టీ తన విధానం కాదని చెప్పడం. ఒకవేళ బీజేపీది తప్పైనా ఆర్ఎస్ఎస్ సెంటర్ అవుతుంది, అది బీజేపీ విధానం కావచ్చు కానీ మేము కాదు అని చెప్తుంది. ఎందుకంటే అది వాళ్ళకి అదొక అలవాటు. అదే మా పార్టీలో ఎవరైనా తప్పు మాట్లాడితే, ఇప్పుడు నాలాంటి వాడు గతంలో ఒక మాట జారినందుకే నన్ను ఎక్స్పెల్ దానికే వెళ్ళిపోయిన పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు. ఏ చిన్న వ్యక్తి ఎవరైనా సరే, ఏ పెద్ద వ్యక్తి అయినా సరే అట్లా ఉంటుంది పార్టీ క్రమశిక్షణ. బీజేపీకి అది క్రమశిక్షణ ఉల్లంఘన అని అనిపించలేదు సమస్య. కానీ ఏ దేశంలోనైనా అది ఏ వ్యవస్థ అయినా సరే, అది డిక్టేరియల్ డెమోక్రసీ కావచ్చు, డిక్టేటర్షిప్ కావచ్చు, లేదంటే రాజరికం కావచ్చు, లేదంటే మనలాగా డెమోక్రసీ కావచ్చు, లేకపోతే డిఫైన్డ్ డెమోక్రసీ కావచ్చు, ఇట్లా కొన్ని ఏ ఏ దేశాల ఆయా రాజ్యాంగాల్ని తయారు చేసుకున్న క్రమంలో సుప్రీంకోర్టు ఎప్పుడైతే విమర్శల పాలవుతుందో ఆ దేశంలో రాజ్యాంగం క్రైసిస్లో పడ్డట్టు. ఎందుకంటే ఇట్స్ ఏ మేజర్ టూల్ టు మేనేజ్ ది కాన్స్టిట్యూషనల్ వయబిలిటీస్. రాజ్య వ్యవస్థలకు అన్నిటికి కూడా అనుసంధానకర్త సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టును ప్రభుత్వమే తప్పుపడుతుంది అని అంటే ఇంకా అక్కడ సుప్రీంకోర్టును కూడా కంట్రోల్ చేసే స్థితికి ప్రభుత్వం వచ్చిందంటే ఇక అక్కడ డోల్ డ్రమ్స్లో పడుతుంది. సో డెమోక్రసీ ఇన్ డేంజర్ వీల్స్ అన్నట్టుగా మనం అనుకోవాల్సిన సందర్భం వస్తుంది. వాళ్ళు క్రమేపీ చేస్తున్న ప్రతి చర్య, మొన్న భగవత్ గారు చేసిన స్టేట్మెంట్ కూడా అది సార్వభౌమత్వానికంటే కూడా నియంతృత్వాన్ని నిర్దేశించేటట్టుగా కనపడ్డది నాకు. మేము అఖండ భారత్ ఒక 15 సంవత్సరాల్లో చేస్తాము, ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని తుడిచిపెట్టుకుంటేనైనా మేము చేస్తాము అని. ఇది భారతదేశ విధానం కాదు, ఇది భారత ప్రభుత్వ విధానం కాదు, భారత రాజకీయ పక్షాల విధానం కూడా కాదు. అఖండ భారత్ అంటే నీకు గాంధార రాజ్యం వరకు వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ వరకు. ఇది కయ్యానికి కాలు దూవడం లాంటిది, ఒక రకంగా ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ అవర్ సైడ్ అనమాట. సో ఇట్లా వాళ్ళు 100వ సంవత్సరమైన ఈ ఆర్ఎస్ఎస్ ఏర్పాటు 100వ సంవత్సరంలోకి వాళ్ళు ఏదో ఒక చేంజ్ కోరుకుంటున్నారు, అది కావట్లే. ఎందుకంటే రాజకీయంగా బలహీనపడ్డారు. ఇప్పుడు మోడీకి ఎవరు బలం అంటే చంద్రబాబు, నితీష్ కుమార్, వీళ్ళిద్దరు కనుక ఆ స్టాండ్ నుంచి పక్కకు పోతే మోడీ స్టాండే లేదు. మోడీ స్టాండ్ అంటే భాజపా స్టాండే లేదు. అదర్వైజ్ మీకు 400 సీట్లే వచ్చే ఉంటే మీరు నేను ఇంక ఈ చర్చలు పెట్టే పరిస్థితిలో ఉండకూడదు. ఈ 25 సంవత్సరం వాళ్ళు అనుకున్న ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ వైపు ఇంకెటువైపు పోతుండే. మీకు తెలుసు కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ప్రెసిడెంట్ను ప్రశ్నిస్తుందా సుప్రీంకోర్టు? అంబేద్కర్ గారు ప్రెసిడెంట్ అనే దాన్ని ఎందుకు పెట్టిండనే ప్రెసిడెంట్ కనుక వాళ్ళకి తెలియక కాదు సుమా వాళ్ళు కోరుకున్నది. గోల్వల్కర్ హెడ్గేవర్ కానీ, ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు మా పూర్వీకులు అంటారు, కానీ వాళ్ళు ఉంటే బీజేపీని ఒప్పుకుందో లేదు పక్కన పెడితే, ఆ రోజు రాజు అనేటోడు ఉండొద్దు, రాజరికం అనేది దేశానికి ఉండొద్దు,
ఇప్పుడు ప్రతి ప్రిన్స్లీ కాదు, కామన్వెల్త్ స్టేట్స్ అంతా కూడా బ్రిటిష్ రాణిని ఆమెకు ఒక హర్ ఎక్సలెన్సీ అని చెప్పి హర్ మెజిస్ట్రీ అని పెట్టి చైర్స్ పెడతారు వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో వాళ్ళకి స్వాతంత్రం వస్తే. కానీ అంబేద్కర్ ఆ తలకాయ కొట్టేసిండు. రాజుకు పుట్టినోడు ఈ దేశానికి ఎవరైనా ఉండకూడదు, రాజరికాన్ని మొత్తం చేసి ఎవరైతే ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు ప్రభువులుగా ఉండాలని ఇప్పుడు ద్రౌపది ముర్మురే లాంటి ఒక ఆదివాసి గిరిజన మహిళకు ఈరోజు మనకు రాష్ట్రపతి అయింది. ఒక మామూలు సాధారణ ఓబీసీ కుటుంబంలో పుట్టిన ఛాయ నమ్మిన అన్న మోడీ లాంటి వాడు వచ్చి అలా ప్రధానమంత్రి ఏంటంటే అది భారత రాజ్యాంగం యొక్క ఏమంటారు గొప్ప. కాబట్టి దీన్ని వాళ్ళు నచ్చరు, ఎందుకంటే ఇది అంబేద్కర్ రాసిండు, ఇది కాంగ్రెస్ పార్టీ దీన్ని డెమోక్రసీ లెవెల్స్ ని పెంచి ఈక్వాలిటీ వైపు దేశాన్ని తీసుకుపోతారు అంటారు. అందుకనే వాళ్ళకి సుప్రీం కోర్ట్ అనేది ఇప్పుడు అడ్డంకిగా మారింది. గతంలో భారత్ అదే ఏంది కాంగ్రెస్ ముక్త భారత్ అనడానికి కారణం ఏంది? కస్టోడియన్ గా కాంగ్రెస్ పార్టీ ఎలా రాజ్యాంగానికి ఉన్నది, రాహుల్ గాంధీ గారు అట్లా ఉంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలి. ఇప్పుడు సుప్రీం కోర్టు మాకు అడ్డం వస్తే సుప్రీం కోర్టును ఖతం చేయాలి, ఇంకెవరైనా అడ్డం వస్తే వాళ్ళని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. ఇది బీజేపీ విధానంగా ఉంది. కాబట్టి జ్యుడిషియరీ క్రైసిస్ లో పడడం అనేది దేశం యొక్క ప్రజాస్వామ్యానికి ముప్పు, అతిపెద్ద రాజ్యాంగమైన లిఖిత దృఢ రాజ్యాంగమైన మన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే కుట్రలు బీజేపీ చేస్తుందని చెప్పక తప్పదు. వాళ్లకు అనుకూలంగా వచ్చినప్పుడు సుప్రీంకోర్టును ఆకాశానికి ఎత్తిండ్రు, కొంత వాళ్ళకి వ్యతిరేక వస్తే ఉపరాష్ట్రపతి సిజేఐని ప్రశ్నిస్తున్నాడు. రేపు రాష్ట్రపతి ఏమంటలే, ఆమె పాపం ఆమెను పార్లమెంట్ అంటేనే ఆమె పార్లమెంట్ ఓపెనింగ్ కి ఆమెను పిలవలే, రాజధాని ఎక్కడో చెన్నై నుంచి పట్టుకొచ్చేసో లేకపోతే ఇంకో దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడ చొప్పించగలిగింది. కానీ కూతవేటు దూరంలో తన ప్రెమిసెస్ లో జరుగుతున్న పార్లమెంట్ ఓపెనింగ్ మాత్రం ఆమెను పిలవలే. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థల పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల, ఈ పార్లమెంటరీ వ్యవస్థ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇలాంటి ఒక